భోజ దాకా ఇస్తాయి. 3 భోజనాక మున్సిపాలిటీ కడుతుంది. ఒక్కసారి అంటే ఆయన పోస్టర్లు అతికించింది కదా అది రాస్తుంటే కూడా పవన్ కప్పొద్దా? పవనే ఆర్గనైజ్ చేసింది. అదా పవన్ ఓకే సార్. మళ్ళీ డౌన్ అయిపోతుంది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు కాబట్టి దాన్ని ఎట్లాంటి వెడల్పు చేయకుండా ఉన్న నాలను ఉన్నట్టుగానే మీరు దయచేసి రిటర్న్ ఇవ్వాలి కట్టి పేద ప్రజలందరూ కూడా మనం మన కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాలని నేను మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు మన ప్రీతం నాయకుల్ని నాగరాజ్ సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా కాలనీ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. వేదిక మీద ఉన్న మన జిహెచ్ఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ గారికి, అలాగే కార్పొరేటర్ ఫిరంగి సునీల్ గారికి, అండ్ ఈ సంతోష్ బాబు, ఈ రవికిరణ్ అండ్ సతీష్ గారికి, టీఎన్జీఎస్ జనరల్ సెక్రటరీ సోమన్న గారికి, సీనియర్ నాయకులు పూర్ణచంద్ర గారికి, చింత రమేష్ గారికి, కృష్ణమూర్తి, నన్ను ఆదరించి గెలిపించిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. ఆ రోజు నేను పొలిటికల్గా దిగుతా అనుకోలేదు, కానీ ఫ్లడ్స్ వచ్చిన రోజు మా కేఆర్ ఫౌండేషన్ అంటే మా మదర్ తల్లి పైన తండ్రి పైన పెట్టిన ఫౌండేషన్ ద్వారా నేను, కృష్ణారెడ్డి, హరిబాబు, తర్వాత పూర్ణ వచ్చిన అప్పుడు ఫుట్బాల్ భూషణ్ వచ్చింట భూషణ్ ఎక్కడున్నాడు, భూషణ్, నేను అందరం కలిసి చాలా విధాయకరంగా ఉండే ఈ జవహర్ కాలనీ అందరికీ. అసలు ఉదయం వచ్చేసరికి రాత్రి వస్తే భయంకరంగా నీళ్లు దారుణంగా, అంటే 9 ఫీట్ల పైన పోతున్నాయి అనుకుంటా, 9 ఫీట్లు 10 ఫీట్ల పైన నీళ్లు పోతుండే. ఒక వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. సో ఆ సందర్భంలో ఫుడ్ ఎట్లా పంపాలి అనేది చాలా కష్టపడి యువకులందరూ వచ్చారు నాతో. ఆ రోజు యూత్ అంతా వచ్చి ఒకరి చెయ్యి ఒకరు దాటించి అన్నం పంపించడం జరిగింది అక్కడ కొండముల్లి గెస్ట్ హౌస్ రోడ్ నుండి ఇటు సైడ్. సో ఆ తర్వాత ఎక్కడ చూసినా బురదనే, మొత్తం బురద నిండిపోయింది ఇళ్లలో. పాపం చాలా దారుణంగా ఉండే. ఆ రోజు లంచ్ వరకు కూడా అందరూ బిక్కున ఎదురు చూసుకుంటుంటే ఆ రోజు ఫుడ్ సప్లై చేసి వారి నాంతు శాయశక్తుల ప్రయత్నం చేసి ఆ రోజు వారికి భోజనాలు అందజేయడం జరిగింది. దాని తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చిన ఎలక్షన్లో నిలబడదాం, ప్రజలు ఆదరిస్తే తప్పనిసరిగా గెలుస్తా అనే ఒక దృఢ సంకల్పంతో మీ అందరూ ఆశీర్వాదంతో గెలిచాను. మీ అందరికీ కాలనీ ప్రెసిడెంట్లకు అందరూ నన్ను ఆహ్వానించి ప్రతి ఒక్కరూ మాట్లాడి అన్న మీరు నిలబడండి, మేము తప్పనిసరిగా మీకు అండగా ఉంటామని అన్ని కాలనీలు. ఎందుకంటే నాకు చాలామంది పాత పరిచయస్తులు ఉన్నట్ల ఎవరు కూడా నో అనలేదు. అందరు కూడా పిలిచి మా పిల్లలు, మా ఫ్యామిలీ, మా కోడలు అందరూ వచ్చినా కూడా అందరూ కూడా ఆదరించి మహిళలందరూ కూడా ముందు నిలబెట్టి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.